पुण्य सवेरा से आए अपने आप को जानो राजयोग के द्वारा अपना परम पिता पहचानो इसी राजपथ पर चलकर पालो अपना बसेरा तुम हो आत्मा तन से न्यारे परमात्मा को प्यारे दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा अंतर मन में ज्योति जगा लो होगा दूर अंधेरा ओम शांति ओम शांति ओम शांति। ఓం శాంతి. మురళీ తేదీ 29/3/2026. అవ్యక్తవాణి రివైజ్ డేట్ 25/10/2009. బాబా చెప్తున్నారు, సర్వ ఖజానోं से संपन्न अपने चेहरे व चलन से अलौकिकता का साक्षात्कार कराओ. సర్వ ఖజానాలతో సంపన్నంగా తన ముఖ కవలికలు లేదా నడవడికతో అలౌకికత యొక్క సాక్షాత్కారం చేయించండి. సర్వ ఖజానాలతో సంపన్నంగా తన ముఖ కవలికలు లేదా నడవడికతో अलौकिकత యొక్క సాక్షాత్కారం చేయించండి. आज सर्व खजानों के दाता अपने खजानों के मालिक बच्चों को देख रहे हैं. हर एक बच्चा सर्व खजानों से संपन्न है क्योंकि बाप ने सर्व बच्चों को एक जैसे एक ही समय में सर्व खजाने दिए हैं. ఈరోజు సర్వ ఖజానాలకి దాత అయిన బాబా తన ఖజానాలకి మాలికులైన పిల్లల్ని చూస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లలు సర్వ ఖజానాలతో సంపన్నులు. ఎందుకంటే బాబా పిల్లలందరికీ ఒకేలా ఒకే సమయంలో ఖజానాలన్నీ ఇచ్చారు. तो बाप दादा अपने बालक सो मालिक बच्चों से मिलने आए हैं. बच्चों ने बुलाया तो बाप बच्चों के स्नेह में पहुंच गए हैं. అయితే బాప్ దాదా బాలక్ సో మాలిక్
బాబాకి బాలకులు సర్వ ఖజానాలకి మాలిక్లైన పిల్లలతో కలవడానికి వచ్చారు. పిల్లలు పిలిచారు, పిల్లల స్నేహంలో బాబా చేరిపోయారు ఇక్కడికి. खजाने तो बहुत है, सबसे पहले खजाना है ज्ञान धन। जिस ज्ञान धन से माला माल हो गए, महादानी बन औरों को भी బాంటితే హోం బాంటితే రేతే హోం. ఖజానాలు బాబా ఇచ్చినవి చాలా ఉన్నాయి. అన్నింటికన్నా మొదటి ఖజానా జ్ఞానధనం. ఈ జ్ఞానధనంతో సంపన్నమైపోయారు మీరు. మహాదానిలయ్యి ఇతరులకి కూడా పంచుతున్నారు ఈ జ్ఞానం అనే ఖజానాని. जिस ज्ञान के खजाने से भिन्न भिन्न बंधनों में फंसी हुई आत्मा उन सब बंधनों से मुक्त हो गई. ఈ జ్ఞానం అనే ఖజానాతో రకరకాల బంధంలో చిక్కుకున్న ఆత్మ బంధనాల నుండి విముక్తి అయిపోయింది. బంధన్ యుక్తిసే బంధన్ ముక్త్ హోగయే. బంధన్ యుక్తులుగా బంధనాల్లో ఉన్న వాళ్ళు బంధన ముక్తులైపోయారు. साथ में योग अर्थात याद का खजाना जिससे अनेक शक्तियां प्राप्त की है. జ్ఞానం యొక్క ఖజానాతో పాటు ఇంకొక ఖజానా ఏంటి? యోగం అంటే స్మృతి అనే ఖజానా. దీనితో అనేక శక్తులు లభించాయి. ऐसे ही धारणा द्वारा सर्व गुणों की अनुभूति अर्थात खजाना मिला है. साथ में धारणा की शक्ति से सर्व के स्नेह की शक्ति, सर्व के प्यारे और न्यारेपन की शक्ति का खजाना प्राप्त किया. सर्व के स्नेह का खजाना अनुभव किया. యోగం, బాబా స్మృతి. దీని తర్వాత ఏంటి? ధారణతో గుణాల యొక్క ప్రాప్తి, సర్వ గుణాల యొక్క అనుభూతి. అంటే గుణాలనే ఖజానా ధారణతో లభించింది. ఇంకా ధారణ శక్తితో సర్వుల యొక్క స్నేహం యొక్క శక్తి, అంటే అందరికీ ప్రియంగా అందరికీ అతీతంగా ఉండే శక్తి యొక్క ఖజానా కూడా పొందారు. న్యారా ప్యారా స్థితి అనేది కూడా ధారణ ద్వారానే మనకి వచ్చింది. బట్ అందరి యొక్క స్నేహం, అందరితో స్నేహంగా ఉంటున్నాం, అందరి యొక్క స్నేహాన్ని పొందుతున్నాం, అంతే అతీతంగా ఉంటున్నాం. ఈ స్నేహం అనే ఖజానాన్ని కూడా ధారణ ద్వారా అనుభవం చేసుకున్నారు. साथ में सर्व ब्राह्मण संबंध से अपार खुशी का खजाना अनुभव किया. लेकिन सर्व खजानों के साथ जो विशेष खजाना है वह है संगम के समय का खजाना. బ్రాహ్మణ పరివారం ఎవరైతే ఉన్నారో వీళ్ళు సంబంధంలోనికి వచ్చి ఈ సంబంధంతో అపారమైన ఖుషి, సంతోషం అనే ఖజానాన్ని కూడా అనుభవం చేసుకున్నారు. ఈ సర్వ ఖజానాలతో పాటు ఇంకా విశేషమైన ఖజానా ఏంటి? సంగమయుగ సమయం యొక్క ఖజానా. जिस आत्मा को समय के खजाने के महत्व है वह सदा अनेक प्राप्तियों के मालिक बन जाते, क्योंकि संगम युग का समय बहुत छोटा है लेकिन समय से प्राप्तियां ज्यादा है. ఏ ఆత్మకైతే సమయం యొక్క ఖజానా విలువ తెలుస్తుందో అనేక ప్రాప్తులతో వాళ్ళు సంపన్నంగా మాలికులు అయిపోతారు అనేక ప్రాప్తులకి. ఎందుకంటే ఈ సంగం యుగ సమయం ఎలాంటిదంటే చాలా చిన్న సమయం ఇది, కానీ సమయానికి మించిన ప్రాప్తులు ఎక్కువ. सबसे ज्यादा संगम युग की श्रेष्ठ से श्रेष्ठ प्राप्ति है स्वयं भगवान बाप रूप में, शिक्षक रूप में, सदगुरु के रूप में प्राप्त होता है. అన్నింటికన్నా సంగం యుగంలో లభిస్తున్నటువంటి శ్రేష్టాతి శ్రేష్టమైన ప్రాప్తి ఏంటంటే భగవంతుడు తండ్రి రూపంలో, శిక్షకుడి రూపంలో, సద్గురువు రూపంలో లభించారు. ఇది అన్నింటికన్నా పెద్ద ప్రాప్తి. संगम युग में छोटे से जन्म में 21 जन्म की प्राप्ति, जिसमें तन मन धन जन सर्व प्राप्ति है और गारंटी है 21 जन्म फुल, आधा नहीं पौना नहीं, लेकिन 21 जन्म की गारंटी है. ఈ సంగం యుగం చిన్న జన్మ, ఈ జన్మలో ఇంకా ఏంటి ప్రాప్తి? 21 జన్మల ప్రాప్తి. ఒకటి భగవంతుడు తండ్రి శిక్షకుడు గురువు రూపంలో లభించారు. ఇంకా ఈ చిన్న జన్మలో 21 జన్మల ప్రాప్తి. అందులో కూడా 21 జన్మల ప్రాప్తిలో తనువు, మనసు, ధనం అన్ని రకాల ప్రాప్తులు ఉంటాయి. జనం అన్ని ప్రాప్తులు, తనువు, మనసు, ధనం, జనం. గ్యారెంటీ 21 జన్మలు
తనువు బాగుంటుంది, మనసు బాగుంటుంది, ధనం సంపన్నంగా ఉంటుంది. మంచి జనం అంటే సంబంధీకులేంటి మొత్తం రాజ్యమే అంతా మంచి అన్నమాట. అంత జనం కూడా మంచి. ఫుల్ ప్రాప్తి అంటున్నారు బాబా. 21 జన్మలు ఫుల్, సగం కాదు, పావు వంతు కాదు, ఫుల్ ప్రాప్తి. అది కూడా 21 జన్మలు గ్యారంటీ అంటున్నారు బాబా. तो सबसे ज्यादा जो महत्व है वह है संगम युग का एक एक सेकंड अनेक वर्षों के समान है. तो बोलो सर्व खजानों से संपन्न तो है, संपन्न है ना. అన్నింటికన్నా ఎక్కువ మహత్వం ఏంటంటే ఈ సంగం యుగం యొక్క ఒక్కొక్క సెకండు అనేక సంవత్సరాలతో సమానం అంటున్నారు బాబా. కాబట్టి చెప్పండి, సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారా, సంపన్నులేనా అడుగుతున్నారు బాబా. జ్ఞానం, యోగం, धारणा, संयम. इसलिए बाप दादा सदा समय की स्मृति दिला रहे हैं. कई बच्चे समझते हैं कि 1-2 मिनट अगर और कुछ सोच लिया तो 2 मिनट ही तो है. కాబట్టి బాప్దాదా సదా సమయం యొక్క స్మృతి కలిగిస్తున్నారు. ఎంత విలువైన సమయము అనేది బాబా తెలియచేస్తున్నాడు. కొంతమంది పిల్లలు ఏమనుకుంటారంటే 1-2 నిమిషాలే అంటే ఏదో వేరే విషయాలు ఆలోచించేసాము, 2 నిమిషాలే కదా అదే ముందులే అని అనుకుంటూ ఉంటారు. लेकिन जितना समय का महत्व है उस अनुसार तो 2 मिनट नहीं, 2 मास भी नहीं, 2 वर्ष के समान है. కానీ ఇప్పుడు సమయం యొక్క విలువ ఎలాంటిదంటే ఇప్పుడున్న సమయం బట్టి చూసుకుంటే సంగమ యుగ సమయం 2 నిమిషాలు 2 నెలలు కాదు, 2 సంవత్సరాలతో సమానం. 2 నిమిషాలు మీరు వృధా చేశారంటే इतना महत्व है संगम के समय का. सर्व शक्तियों की, सर्व गुणों की, परमात्मा प्यार की, ब्राह्मण परिवार के प्यार की और कल्प पहले वाले ईश्वरी हक की, यह सर्व प्राप्ति इस छोटे से युग में है और कोई भी युग में यह सर्व प्राप्ति नहीं है. కాబట్టి సంగమ యుగ సమయానికి ఇంత మహత్వం ఉంది అంటున్నారు బాబా. సర్వశక్తులు, సర్వగుణాలు, పరమాత్మ ప్రేమ, బ్రాహ్మణ పరివారం యొక్క ప్రేమ, అలానే కల్పం క్రితం యొక్క ఈశ్వరీయ అధికారం అంటే స్వర్గం యొక్క ప్రాప్తి, అన్ని ప్రాప్తులు ఈ చిన్న యుగంలోనే లభిస్తున్నాయి అంటున్నారు బాబా. ఎన్ని లభిస్తున్నాయి? సర్వశక్తులు, సర్వగుణాలు, పరమాత్మ ప్రేమ, బ్రాహ్మణ పరివారం యొక్క ప్రేమ, కల్పం క్రితం ఏదైతే మనం పొందేమో ఈశ్వరీయ అధికారం, ఆయా అధికారం, అన్ని ప్రాప్తులు ఈ చిన్న యుగంలోనే లభిస్తున్నాయి. ఇంకే యుగంలో ఈ ప్రాప్తులు లేవు అంటున్నారు బాబా. राज्य भाग्य होगा, आप सबका राज्य होगा, सुख शांति सब होगा, लेकिन परमात्मा मिलन का, अतीन्द्रिय सुख का, सर्व ब्राह्मण परिवार के प्यार का, आदि मध्य अंत की नॉलेज का भाग्य अब संगम पर ही मिला है. यह कल्प हर कल्प मिलता रहेगा. సత్యుగులో మీకు రాజ్య భాగ్యం ఉంటుంది, మీ అందరి రాజ్యం నడుస్తుంది అక్కడ, సుఖము శాంతి కూడా ఉంటుంది అక్కడ, అన్నీ ఉంటాయి. కానీ ఈ సంగమ యుగంలో ఏంటి? పరమాత్మ మిలనం, అతీంద్రియ సుఖం, సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క ప్రేమ, సృష్టి యొక్క ఆది మధ్యంతే జ్ఞానం యొక్క భాగ్యం, ఇవి సంగమ యుగంలోనే లభించాయి. ప్రతి కల్పం ఈ సంగమ యుగంలోనే లభిస్తాయి. ఇవి సంగమ యుగంలో లభించేవేంటి ప్రాప్తులు? సత్యుగంలో అయితే రాజ్య భాగ్యం ఉంటుంది, సుఖము శాంతి కూడా ఉంటుంది. కానీ ఇక్కడ పరమాత్మ మిలనం, అతీంద్రియ సుఖం, సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క ప్రేమ, సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం యొక్క భాగ్యం ఈ సంగమ యుగంలోనే లభిస్తుంది అంటున్నారు బాబా. బాప్ దాదా హర్ బच्चे के चेहरे से देखते कि खजाने जमा कितने हैं. खजाने तो मिले हैं लेकिन हर एक ने कितना जमा का खाता बढ़ाया है वह हर एक के चेहरे से चलन से दिखाई देता है. और आप सब भी अपने आप को जानते हो कि मैंने कितने जमा किया है. బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లల ముఖ కవలికలతో చూస్తున్నారు. ముఖ కవలికలు చూడగానే తెలుస్తున్నాయి బాబాకి ఖజానా ఎంత జమా చేసుకున్నారు.
ఖజానాలు లభించాయి. కానీ ప్రతి ఒక్కరూ ఎంత జమా ఖాతా పెంచుకున్నారు. అది వాళ్ళ ముఖ కవళికలతో, వాళ్ళ నడవడికతో క్లియర్‌గా కనిపిస్తుందంటున్నారు బాబా. మీరందరూ కూడా మీది మీకు కూడా తెలుసు కదా నేనెంత జమా చేసుకున్నాను అనేది. अभी बाप दादा के दिल की यही आश की खजाने मिले तो है, लेकिन अब समय सिर्फ वर्णन करने का नहीं है, लेकिन आपका चेहरा और चलन प्रत्यक्ष अनुभव कराए कि यह आत्मा एक कोई विशेष है, न्यारे है और परमात्मा प्यारे है। क्योंकि आगे चलकर समय परिवर्तन होने से आपकी सेवा सिर्फ वर्णन करने से नहीं, समय नाजुक होने से इतना समय कोई निकाल नहीं सकेगा, लेकिन आपके खजाने संपन्न चेहरे से, चलन से आपकी अलौकिकता का दूर से ही साक्षात्कार होगा। ఇక్కడ బాబా చెప్తున్నారు బాబ్దాదా యొక్క హృదయం యొక్క కోరిక ఇదే ఉంది. ఖజానాలు పిల్లలకు లభించాయి. కానీ ఇప్పుడు సమయం ఎలాంటిది నడుస్తుందంటే లభించిన ఖజానాలు కేవలం వర్ణన చేయడం కాదు. ఆ ఖజానాలు మీ ముఖ కవళికలు, మీ నడవడిక ద్వారా ప్రత్యక్షంగా అనుభవం చేయించాలంటున్నారు బాబా. అంటే మిమ్మల్ని చూడగానే ఎలా కనిపించాలంటే వీళ్ళెవరో విశేషమైన ఆత్మలు, విశేషంగా ఉన్నారు. చాలా అతీతంగా ఉన్నారు. అందరికన్నా డిఫరెంట్. చాలా అతీతంగా ఉన్నారు. పరమాత్మకి ప్రియమైన వారిగా ఉన్నారు. ఎందుకంటే రానున్న సమయం మారుతున్న కొలది మీ సేవ కేవలం జ్ఞానం వర్ణన చేయడంతో జరగదు మీ సేవ అంటున్నారు బాబా. సమయం చాలా సున్నితంగా అయిపోతుంది కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ఇంత సమయం ఎవరు వినడానికి కూడా తీయలేరు. అలాంటి టైం ఉంటది. కానీ మీ ముఖ కవళికల్లో ఏదైతే ఖజానాలతో సంపన్నంగా మీ ముఖ కవళికలు కనిపిస్తాయో, మీ నడవడికతో కూడా ఏదైతే ఆ అలౌకికత అనేది ఉంటుందో, అది దూరం నుండే అందరికి సాక్షాత్కారం అవుతుందంటున్నారు బాబా. దాంతోనే సేవ జరుగుతుంది లాస్ట్‌లో అంటున్నారు బాబా. వినడానికి టైం ఉండదు. వర్ణన చేయడానికి టైం ఉండదు. బాబా ఇచ్చిన ఖజానాలతో సంపన్నంగా ఉన్న ముఖ కవళికలు, ఆ నడవడికతో అలౌకికత అనేది దూరం నుండే సాక్షాత్కారం జరుగుతుంది అంటున్నారు బాబా. ఐసా పురుషార్థ్ అభి అప్నా ప్రత్యక్ష కరో. కాబట్టి ఇలాంటి పురుషార్థం ఇప్పుడు మీరు ప్రత్యక్షం చెయ్యండి అంటున్నారు బాబా. जैसे ब्रह्मा बाप को देखा, चाहे संगठन के बीच में भी रहा तो भी दूर से वह पर्सनालिटी चमक अनुभव हुई. ఏ విధంగా బ్రహ్మబాబాని చూశారు కదా, అందరితోనే ఉండేవారు బాబా, సంఘటన మధ్యలో ఉండేవారు. అయినప్పటికీ దూరం నుండి బాబాది విశేషమైన పర్సనాలిటీ, ఆ మెరుపు అనేది అనుభవం అయ్యేది బ్రహ్మబాబాని చూస్తుంటే. ऐसे अभी डबल విదేశీ విశేష్ డబల్ పురుషార్థ్ కరో. కాబట్టి ఇప్పుడు డబల్ విదేశీయులు బాబా ఎదురుగా విదేశస్తులు ఉన్నారు. వాళ్ళకి చెప్తున్నారు బాబా, డబల్ విదేశీయులు విశేషంగా డబల్ పురుషార్థం చేయండి. బాబ్దాదా डबल पुरुषार्थी कहते ही तो बापदादा निमित्त आज डबल विदेशी बच्चों को देख खुश है. वृद्धि का पुरुषार्थ अच्छा कर रहे हैं. निमित्त बनी हुई आत्माओं से पालना भी सभी को बहुत अच्छी मिल रही है. और बाप दादा को एक बात सभी की बहुत अच्छी लगती है कि सर्व आत्माएं हर वर्ष अपना संगठन का मिलन मधुबन में विशेष करते हैं, क्योंकि मधुबन का वायुमंडल रिफ्रेशमेंट में बहुत सहयोग देता है. और एक ही जिम्मेवारी है, स्व परिवर्तन, मनसा सेवा. एक दो के अनुभवों का भी अच्छा चांस मिलता है. तो बाप दादा इस बात पर मुबारक देते हैं. బాప్దాదా డబల్ పురుషార్థి అని చెప్తున్నారు కదా. అయితే ఈరోజు విశేషంగా నిమిత్తంగా బాప్దాదా ఎదురుగా డబల్ విదేశీ పిల్లల్ని బాబా చూడడం వల్ల ఖుషి అవుతున్నారు. డబల్ పురుషార్థం, డబల్ విదేశీ, అందుకు రెండు కలిసాయి కదా, అందుకు బాబా విశేషంగా ఖుషి అవుతున్నారు. అయితే పురుషార్థం యొక్క వృద్ధి బాగానే చేసుకుంటున్నారు. మీకు నిమిత్తమైన ఆత్మలతో కూడా పాలన మంచిగానే లభిస్తుంది. బాప్దాదాకి డబల్ విదేశీ పిల్లల్లో ఒక విషయం చాలా మంచిగా అనిపిస్తుంది.
ఏంటంటే సర్వ ఆత్మలు ఎవరైతే విదేశీ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ సంఘటన యొక్క మిలనం మధుబన్లో విశేషంగా చేసుకుంటారు. డబల్ విదేశీయులు, భారతవాసీయులు అందరూ కలుస్తారు. విదేశాల వాళ్ళు కూడా అందరూ సంఘటిత రూపంలో కలుసుకుంటారు. ఇంకా మధుబన్‌లో ఏంటంటే వాయుమండలం, ఇక్కడ వాయుమండలం ఏదైతే ఉందో అందులో రిఫ్రెష్‌మెంట్ అది కూడా చాలా సహయోగం లభిస్తుంది. ఈ వాతావరణం యొక్క సహయోగం కూడా చాలా లభిస్తుంది. ఇంకా మధుబన్ వచ్చారంటే ఒకటే బాధ్యత. ఏంటి స్వపరివర్తన, మనసా సేవ చేయడం, ఒకరి అనుభవాలు ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం. ఇది కూడా మంచి ఛాన్స్ లభిస్తుంది. అందుకు బాబ్దాదా ఈ విషయానికి కృతజ్ఞతలు చెప్తున్నారు పిల్లలకి. अभी कुछ कमाल अपने अपने स्थान पर जाकर करना, कुछ न्यारापन जो बाप को प्यारा है वो प्रैक्टिकल में अनुभव कराना, जिससे मधुबन की रिफ्रेशमेंट का सहयोग वहां भी अनुभव करते रहेंगे. కాబట్టి ఇప్పుడు కొద్దిగా అద్భుతం చేసి చూపించాలి. మీ మీ స్థానాలకి వెళ్ళాక అద్భుతం చేయండి అంటున్నారు బాబా. ఏదైతే మీలో అతీత స్థితి, బాబాకి ప్రియంగా ఉన్న స్థితి, అది ప్రాక్టికల్‌గా మీ ద్వారా అనుభవం చేయించండి అందరికీ. దీంతో మధుబన్ యొక్క రిఫ్రెష్‌మెంట్ సహయోగం అక్కడ కూడా అందరూ అనుభవం చేసుకుంటారంటున్నారు బాబా. तो आज विशेष डबल पुरुषार्थी ग्रुप का मिलन है और देखो आप सभी से इंडिया वाले बच्चों का इतना प्यार है जो पहला चांस आपको ही देते हैं. అయితే ఈరోజు విశేషంగా డబల్ పురుషార్థుల యొక్క గ్రూపు బాబాతో కలుస్తున్నారు. చూడండి, విదేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇండియా వాళ్ళకి, భారతవాసులకు చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే విదేశస్తులకు ముందు ఛాన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే పూర్వం రోజుల్లో బాబా సీజన్ మొదలైందంటే ముందు విదేశస్తులతో మొదలయ్యేది. విదేశీ పిల్లలు ఎప్పుడైతే తయారయ్యారో తయారైన తర్వాత ముందు విదేశీ పిల్లలకి, తర్వాత భారతవాసీల గ్రూప్ స్టార్ట్ అయ్యేదన్నమాట. तो पहले चांस की रिजल्ट पहला नंबर लेना है. अच्छा लगता है. बाप दादा ने पहले भी सुनाया है कि डबल विदेशी या डबल पुरुषार्थी बच्चों ने बाप का एक विशेष टाइटल प्रत्यक्ष किया है. ఫస్ట్ ఛాన్స్ పొందుతున్నారు కాబట్టి బాబాతో కలవడానికి రిజల్ట్‌లో కూడా ఫస్ట్ నంబర్ పొందాలి మీరు అంటున్నారు బాబా. బాబ్దాదాకి మంచిగా అనిపిస్తుందంట. ఇంతకుముందు కూడా బాబా చెప్పారు. డబల్ విదేశీయులు లేదా డబల్ పురుషార్థి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశేషంగా డబల్ విదేశీ, డబల్ పురుషార్థి. కాబట్టి డబల్ విదేశీ పిల్లల యొక్క విశేషమైన ఒక టైటిల్ ప్రత్యక్షం చేశారు విదేశీ పిల్లలు అంటున్నారు బాబా. जो विदेश में मेजॉरिटी तरफ के बाप के बच्चों को निकाल उनकी भी तकदीर की तस्वीर बना दी है. इसलिए लगन से जो चारों ओर मेहनत कर रहे हैं उससे बाप का विश्व कल्याणकारी कर्तव्य प्रसिद्ध किया है. इसलिए बाप दादा हर बच्चे को वाह बच्चा वाह की मुबारक देते हैं. విదేశాల్లో మెజారిటీ అన్ని వైపుల నుండి బాబా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసి వాళ్ళ యొక్క అదృష్టాన్ని తయారు చేశారు మీరు. కాబట్టి విదేశాల్లో ఏదైతే తపనతో నలువైపులా శ్రమ పడుతున్నారో సేవ కోసం, వెతికి వెతికి ఎక్కడెక్కడ విదేశాల్లో కూడా బాబా పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ తయారు చేస్తున్నారు. దీనివల్లే కదా బాబాకి విశ్వ కళ్యాణకారి అనే టైటిల్ ఏదైతే ఉందో, ఆ కర్తవ్యం ఏదైతే ఉందో అది ప్రసిద్ధి చెందింది, అది నిరూపణ అయ్యింది. అందుకే బాబ్దాదా ప్రతి ఒక్క పిల్లలకి, విదేశీ పిల్లలకి వాహ్ బచ్చే వాహ్ అనేటటువంటి అభినందనలు తెలియచేస్తున్నారు. अभी भी जैसे भारत में कोने कोने में संदेश देने की सेवा चलती रहती है, ऐसे वहां भी उमंग उत्साह है कि रहे हुए देश में संदेश दे दे, क्योंकि समय पर कोई भरोसा नहीं. ఏ విధంగా భారతదేశంలో నలుమూలల సందేశం ఇచ్చేటటువంటి సేవ నడుస్తూ ఉంటుందో అలానే విదేశాల్లో కూడా చాలా ఆనంద ఉల్లాసాలు ఉన్నాయి. అక్కడ కూడా ఏవైతే ఇంకా దేశాలు కొన్ని కొన్ని మిగిలిపోయి ఉన్నాయో వాళ్ళందరికీ సందేశం ఇవ్వాలి తొందరగా. ఎందుకంటే సమయం పైన ఏం నమ్మకం లేదు, ఎప్పుడు సమయం ఎలా మారిపోతుందో తెలియదు.
ఆ ఉత్సాహం అక్కడ ఉన్న పిల్లల్లో కూడా ఉంది, విదేశీ పిల్లల్లో. बाप दादा ने पहले से ही कहा कि अचानक क्या भी हो सकता है, इसलिए संदेश देने का व अपने प्रोग्रेस का अभी अभी, कभी कभी नहीं। बाप दादा ने कहा ही है कि वास्तव में ब्राह्मणों की डिक्शनरी में कभी कभी शब्द शोभता नहीं है। अभी अभी संकल्प क्या करना ही है, देखेंगे करेंगे, यह गे का शब्द ही नहीं है। इसलिए आपकी मम्मा ने भी यही लक्ष्य रखा और सबको याद दिलाया कि अब नहीं तो कब नहीं। ఇక్కడ బాప్దాదా ముందుగానే చెప్తున్నారు పిల్లలకి. చెప్పారు కదా ఏంటి, అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు. అందుకే అందరికీ సందేశం ఇచ్చేటటువంటి లేదా స్వయాన్ని ఉన్నతిలోనికి తీసుకువెళ్ళేటటువంటి స్వస్థితిని తయారు చేసుకునే స్వస్థితిని తయారు చేసుకునేటటువంటి స్వయం యొక్క ఉన్నతిని చేసుకునేటటువంటిది ఏదైతే ఉందో సేవ, స్వస్థితి రెండు ఇప్పటికిప్పుడే ఇప్పుడే తయారవ్వాలి అనేటట్లు ఉండాలి. ఇప్పుడే నేను ఏం సేవ చేయాలో అది చెయ్యాలి. నేనేం తయారవ్వాలి ఇప్పుడే, ఎప్పుడో కాదు. అది వాయిదా వేయకండి అంటున్నారు బాబా. వాస్తవంగా బ్రాహ్మణుల యొక్క డిక్షనరీలో ఎప్పుడో అనే శబ్దం శోభించదు అంటున్నారు బాబా. చేస్తాంలే, ఏదైనా ఇప్పుడే సంకల్పం చేయాల్సిందే. సంకల్పం ఏం చేయాలి, నేను చెయ్యాల్సిందే అనే సంకల్పం చేయాలి. అంతేగాని చేస్తాం, చూస్తాం, హిందీలో ఏంటి కరేంగే దేకేంగే, ఈ గే చేస్తాం చూస్తాం, ఈ శబ్దం బ్రాహ్మణుల డిక్షనరీలో లేదు. అందుకే మీ మమ్మ కూడా ఇదే లక్ష్యం పెట్టుకున్నారు. పురుషార్థంలో, సేవలో అందరికి ఇదే స్మృతి కలిగించారు మమ్మ. ఏంటి, ఇప్పుడు లేకపోతే మరెప్పుడు లేదు, ఏది చేయాలన్నా ఇప్పుడే చేయండి. तो डबल पुरुषार्थी बच्चे अभी अभी करने वाले हैं या कभी कभी? जो समझते कि अभी अभी करके दिखाने वाले वो हाथ उठाओ, करना ही है, करना ही है, करेंगे नहीं, करना ही है. కాబట్టి డబల్ పురుషార్థి పిల్లలు ఇప్పుడిప్పుడే బాబా చెప్పారు, ఇప్పుడే మేము చేసేవాళ్ళం లేదా ఎప్పుడో చేసేవాళ్ళం. ఎవరనుకుంటున్నారు ఇప్పుడే చేసి చూపించేటటువంటి వాళ్ళం మేము అనేవాళ్ళు చేతులు ఎత్తండి. చేయాల్సిందే, చేస్తాం కాదు, చేయాల్సిందే. याद रखना, अपने आप पे ही अपना चार्ट रखना। और बाप दादा ने पहले ही सुनाया है कि हर रात्रि को बाप दादा को अपने सारे दिन के चार्ट सुनाने के बाद अपना दिमाग खाली करके सोने से आपको नींद भी अच्छी आएगी और साथ में रोज का हालचाल देने से दूसरे दिन याद रहता है कि बाबा को हमने अपना अपना कहा है, तो वो स्मृति सहयोग देते हैं. బాబా ఏమంటున్నారంటే ఏదైనా చేయాల్సిందే, గుర్తుంచుకోండి. మీకు మీరు ఈ విషయంలో చార్ట్ పెట్టుకోండి. బాబ్దాదా ఇంతకుముందు కూడా చెప్పారు కదా, ప్రతిరోజు రాత్రి బాబ్దాదాకి మీ చార్ట్ అంతా వినిపించిన తర్వాత మీ మైండ్ని, మీ బుద్ధిని పూర్తిగా ఖాళీ చేసుకొని పడుకుంటే నిద్ర కూడా బాగా వస్తుంది అంటున్నారు బాబా. ఇంకా దాంతోపాటు రోజు బాబాకి మీ సమాచారం ఇవ్వడం వలన రెండో రోజు గుర్తొస్తుంది. బాబాకి మేము ఇదంతా మాదంతా అప్పచెప్పాము, మాదంతా చెప్పాము ఇలా ఇలా అని. అది స్మృతి, ఆ స్మృతి కూడా మీకు సహయోగం ఇస్తుంది అంటున్నారు బాబా. ఫిర్ ధర్మరాజ్పురి మే జానా నహీ పడేగా. ఎప్పుడైతే ప్రతిరోజు సమాచారం ఎప్పుడప్పుడు చెప్తూ ఉంటామో దానివల్ల రెండో రోజు కూడా ఆ స్మృతి ఉంటుంది, ఆ స్థితి కూడా తయారవుతుంది. దానివల్ల మన పైన మనకి అటెన్షన్ ఉంటుంది. తర్వాత ధర్మరాజపురిలో వెళ్ళే అవసరం రాదంటున్నారు బాబా. दे दिया ना और परिवर्तन कर लिया तो धर्मराजपुरी से बच जाएंगे. బాబాకి మీ చార్ట్ చెప్పేశారు, మీ సమాచారం చెప్పేశారు, అది పరివర్తన కూడా చేసుకున్నారు. సమాచారం చెప్పడం అంటేనే ఏంటి, బాబా మేము ఇలా పొరపాట్లు చేసాం, మాలో ఈరోజు మా స్థితి ఇలా డౌన్ అయింది, లేదా మాలో ఈ లోపాలు కనిపించాయి, ఇవన్నీ చెప్పడం అంటేనే ఏంటి, మన పైన మనం అటెన్షన్ కలిగించుకొని పరివర్తన కూడా చేసుకోవడం. కానీ సమాచారం చెప్పడం ద్వారా స్వయం పైన అటెన్షన్ ఉంటుంది, పరివర్తన కూడా చేసుకుంటాం.
కానీ బాబాకి మీ సమాచారం చెప్పారు. మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకున్నారు కాబట్టి ధర్మరాజుపురి నుండి రక్షింపబడిపోతారంటున్నారు బాబా. अभी दूसरे वर्ष देखा तो किसने नहीं है, लेकिन अभी लक्ष्य रखो। वर्ष को छोड़ो, कम से कम जितने थोड़े समय में बाप की जो आश है कि चेहरा दिखाई दे, चलन दिखाई दे, वह जल्दी से जल्दी प्रैक्टिकल में करके दिखाओ। हिम्मत है तो हाथ उठाओ। हिम्मत है అంటే ఇప్పుడు రాబోయే సంవత్సరం కూడా ఎవరు చూశారు? చూడలేదు కదా. అందుకే ఇప్పుడే లక్ష్యం పెట్టుకోండి అంటున్నారు బాబా. సంవత్సరం అన్నది కూడా వదిలేయండి. వచ్చే సంవత్సరం అనడానికి కూడా లేదంటున్నారు బాబా. వచ్చే సంవత్సరం కూడా ఏమవుతుందో మనకు తెలియదు కదా. తక్కువలో తక్కువ, ఎంత వీలైతే అంత చాలా తక్కువ సమయంలో బాబా ఆశ ఏదైతే ఉందో అది పూర్తి చేయాలి. ఈరోజు బాబా ఏంటి ఆశ చెప్తున్నారు? మీ ముఖ కవళికల ద్వారా కనిపించాలి. బాబా ఇస్తున్న ప్రాప్తులు కనిపించాలి. మీ నడవడిక ద్వారా కనిపించాలి. అలౌకికత అనుభవం అవ్వాలి ఇతరులకి. అది తొందరగా ప్రాక్టికల్గా చేసి చూపించండి అంటున్నారు బాబా. సాహసం ఉందా? చేతులెత్తండి సాహసం ఉందనేవాళ్ళు. హిమ్మత్ హే, మళ్ళీ అడుగుతున్నారు బాబా. సాహసం ఉందా? అచ్చా ముబారక్. సాహసం ఉంటే कृतज्ञतలు చెప్తున్నారు బాబా. बाप दादा तो हर बच्चे में निश्चय और हिम्मत का उमंग उत्साह अभी अभी देख रहा है, लेकिन जाते जाते प्लेन में थोड़ा कम नहीं करना, बढ़ाते रहना. బాప్దాదా ప్రతి ఒక్క పిల్లల్లో నిశ్చయం మరియు సాహసం యొక్క ఆనంద ఉల్లాసాలు ఇప్పుడు సభలో ఇప్పటికిప్పుడు బాబా చూస్తున్నారు అందరి పిల్లల్లో కూడా. కానీ మళ్ళీ వెళ్తూ వెళ్తూ ప్లేన్ ఎక్కిన తర్వాత విమానంలో మళ్ళీ కొద్దిగా తగ్గిపోకూడదు. ఆ సాహసము యొక్క ఉమంగ ఉత్సాహాలు, ఆ నిశ్చయం తగ్గిపోకూడదు, ఇంకా పెరుగుతూ ఉండాలంటున్నారు బాబా. बापदादा ने जो दृढ़ संकल्प की चाबी दी है उसको सदा ही कायम रखना, करना ही है अभी अभी, గే नहीं. బాప్దాదా ఏదైతే దృఢ సంకల్పం అనే తాళం చెవి మీకు ఇచ్చారో అది స్థిరంగా ఉంచుకోండి. ఏదైనా చేయాల్సిందే, ఏదనుకున్నా వెంటనే నేను చేయాల్సిందే అనే సంకల్పం చేయాలి. దృఢంగా ఉండాలి. ఏదనుకున్నా ఇప్పుడే, అంతేగాని చేస్తాం చూస్తాం. హిందీలో కరేంగే దేకేంగే ఈ గే అనే శబ్దం ఉండకూడదు అంటున్నారు బాబా. ఓ సమయం అవి గయా, చేస్తాం చూస్తాం అనే సమయం అయిపోయింది అంటున్నారు బాబా. హో జాయేగా నహీ హోనా హీ హే. बाप दादा ने डबल पुरुषार्थी का टाइटल जो दिया है उसको सदा याद रखना. అయిపోతుందిలే కాదు, అవ్వాల్సిందే. బాప్దాదా డబల్ పురుషార్థి అనే టైటిల్ ఏదైతే ఇచ్చారో అది సదా గుర్తుంచుకోండి అంటున్నారు బాబా. बाकी बाप दादा ने रिजल्ट सुनी, बाप दादा ने जो सेवा का प्लान दिया उसमें भारत ने भी कम नहीं किया और विदेश ने भी कम नहीं किया. బాప్ దాదా రిజల్ట్ విన్నారు పిల్లలది. సేవ యొక్క ప్లాన్స్ ఏవైతే బాబా ఇచ్చారో పిల్లలకి, అందులో భారతవాసీలు కూడా తక్కువేం చేయలేదు, బాగా చేశారు సేవ. విదేశాల్లో కూడా తక్కువేం చేయలేదు అంటున్నారు బాబా. इस वरदान को मेजॉरिटी स्थानों में उमंग उत्साह से किया है और रिजल्ट भी अलग अलग स्थान की आ रही है. तो बाप दादा चाहे भारत के बच्चों को चाहे विदेश के बच्चों को पदम पदम गुना ప్రాక్టికల్ లానేకి ముబారక్ దే రే హే. ఇక్కడ బాబా ఏదైతే వరదానం ఇచ్చారో అది మెజారిటీ స్థానాల్లో ఆనంద ఉల్లాసాలతో చేశారు. రిజల్ట్ కూడా వేరే వేరే స్థానాల నుండి కూడా వస్తున్నది బాబ్దాదాకి. భారతవాసి పిల్లలు కావచ్చు, విదేశీ పిల్లలు కావచ్చు, అందరి నుండి రిజల్ట్ వస్తుంది. కాబట్టి అందరికీ బాబ్దాదా పదమా రెట్లు ప్రాక్టికల్గా తీసుకొస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. अभी इस वर्ष में विशेष कौन सी बात प्रैक्टिकल में करनी है, वो सुना दिया कि अभी आपको जो भी देखे उसको आपके चेहरे में चमक दिखाई दे. प्रत्यक्षता के निमित्त बनना है. बाप को प्रत्यक्ष करना है तो क्या करना है. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరంలో విశేషంగా ఏ విషయాన్ని ప్రాక్టికల్లోనికి తీసుకురమ్మంటున్నారు బాబా? వినిపించారు కదా. మిమ్మల్ని ఎవరు చూసినా మీ ముఖ కవళికల్లో మెరుపు కనిపించాలి, ప్రకాశం కనిపించాలి.
ప్రత్యక్షత చేయడానికి మీరు నిమిత్తం అవ్వాలి. బాబాని ప్రత్యక్షం చేయాలి కదా! కాబట్టి ఏం చేయాలి ప్రత్యక్షం చేయాలంటే? మీ ముఖ కవళికలు ఎలా ఉండాలి? సదా ముస్కురాతా హువా చెహరా, కోయి చింతన్ మే, కోయి ఉల్झन में नहीं. बाप दादा ने सुनाया था कि अभी 2 शब्द याद करो. माया को इशारा करो, गेट आउट. और अपने को गेस्ट हाउस में अनुभव करो. ये दुनिया आपकी नहीं है, गेस्ट हाउस है. अब तो घर जाना ही है. కాబట్టి మీ ముఖ కవళికలు ఎలా ఉండాలి? బాబా ప్రత్యక్షం అవ్వాలంటే ఎప్పుడు చిరునవ్వుతో ఉన్న ముఖ కవళికలు. ఏదో చింతనలో ఉన్నట్లు, ఏదో అలజడిలో ఉన్నట్లు అలా ఉండకూడదంటున్నారు బాబా. బాబ్దాదా చెప్పారు కదా! ఇప్పుడు 2 శబ్దాలు గుర్తుంచుకోండి. ఏంటి? మాయకి ఇషారా ఇవ్వండి. మాయకి సైగ చేయండి. గెట్ ఔట్ అని చెప్పండి అంటున్నారు బాబా. అలానే మిమ్మల్ని మీరు ఇక్కడ గెస్ట్ హౌస్‌లో ఉన్నట్లు అనుభవం చేసుకోండి. ఈ ప్రపంచం మీది కాదు కదా! ఇది గెస్ట్ హౌస్ అంటున్నారు బాబా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి కదా! వెళ్ళాల్సిందే. घर के नज़ारे मन में बुद्धि में दिखाई दे तो ऑटोमेटिकली घर आया कि आया. आपका एक गीत है, अब घर चलना है. ఇంటి యొక్క దృశ్యం మనస్సు బుద్ధిలో కనిపించాలంటున్నారు బాబా. మీ మనస్సు బుద్ధిలో ఇంటి దృశ్యాలే కనిపించాలి. ఆటోమేటిక్‌గా అప్పుడు ఇంకా ఇల్లు రానే అంటే ఇంటికి వెళ్ళే సమయం రానే వచ్చేస్తుంది అంటున్నారు బాబా. మీదొక పాట కూడా ఉంది కదా! ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అబ్ ఘర్ జానా హై అనే ఒక పాట కూడా ఉంది కదా! तो ये लहर हर स्थान पर हो, चाहे भारत चाहे विदेश, अब यह अनुभव प्रत्यक्ष करके दिखाओ. కాబట్టి ఈ అలలు ప్రతి స్థానంలోనే ఉండాలి. భారతదేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు. ఏం అలలు ఉండాలి? మన ముఖ కవళికలతో బాబాని ప్రత్యక్షం చేయాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే స్మృతి. ఇంటి యొక్క స్మృతియే మన మనస్సు బుద్ధిలో ఉండాలంటున్నారు బాబా. అలాంటి అనుభవం ప్రత్యక్షం చేసి చూపించండి అంటున్నారు బాబా. बेहद का वैराग गेस्ट हाउस में दिल नहीं लगती, जाना है याद रहता है. तो ये बेहद का वैराग्य कोई भी प्रकार के मन के संकल्पों को, आपस में संगठन के माया के विघ्नों को एकदम समाप्त कर देगा. కాబట్టి అనంతమైన వైరాగ్యం రావాలంటున్నారు. గెస్ట్ హౌస్ అంటేనే ఏంటి? తాత్కాలికం. అక్కడ మనస్సు ఉండదన్నమాట. నాది నాది అనే ఆకర్షణ మమకారం ఏమి ఉండదు. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలనేదే గుర్తుంటది. కాబట్టి అనంతమైన వైరాగ్యం మనస్సు యొక్క సంకల్పాలు, పరస్పరం సంఘటనలో మాయా విఘ్నాలు ఇవన్నిటిని సమాప్తి చేసేస్తుంది అనంతమైన వైరాగ్యం అంటున్నారు బాబు. మనసులో కూడా రకరకాల సంకల్పాలు రావు. సంఘటనలో కూడా మాయా విఘ్నాలన్నీ సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా అనంతమైన వైరాగ్యం ఉంటే. ये माया के तूफान आपके लिए तोहफा बन जाएंगे. ये जो छोटे मोटे पेपर आते हैं ये पेपर नहीं लगेंगे, लेकिन ये अनुभव बढ़ाने की गिफ्ट लगेंगे. గిఫ్ట్ ఆర్ లిఫ్ట్. ఈ మాయా తుఫాన్లు మీకు తోఫా ఒక తెడ్డులాగా పనిచేస్తాయి. ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆధారం అవుతాయి. ఎవరికి? ఎవరైతే అనంతమైన వైరాగ్యంతో ఉంటారో వాళ్ళకి ఇంటికి వెళ్ళాలి అనే స్మృతిలోనే ఉంటారో మాయా తుఫాన్లు కూడా తెడ్డు అయిపోతాయి వాళ్ళకి. ఈ చిన్న పెద్ద పేపర్లు ఏవైతే వస్తున్నాయో పేపర్ అనిపించదు, పరీక్ష అనిపించదు, కానీ మా అనుభవాన్ని పెంచడానికి ఒక గిఫ్ట్ లాంటివి అనేది అనుభవం అవుతుంది. గిఫ్ట్ మరియు లిఫ్ట్. ముందుకు వెళ్ళడానికి గిఫ్ట్, లిఫ్ట్ లాగా చాలా స్పీడ్గా ఉన్నతిలోనికి వెళ్ళడానికి ఆధారం అవుతుంది. समझा अभी लक्ष्य रखो बेहद के वैरागी और हिम्मत उमंग उत्साह के पंखों से उड़ते रहो और उड़ाते रहो. अभी उड़ने का समय है. अपने पंख सदा चेक करो, कमजोर तो नहीं हो रहे हैं. అర్థమైందా? లక్ష్యం పెట్టుకోండి. ఏంటి? అనంతమైన వైరాగి అవ్వాలి. మరియు సాహసం యొక్క ఆనంద ఉల్లాసాలనే రెక్కలతో ఎగురుతుండండి. సాహసం యొక్క ఆనంద ఉల్లాసాల యొక్క రెక్కలతో ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. ఇప్పుడు ఎగిరే సమయం కాబట్టి మీ రెక్కల్ని సదా చెక్ చేసుకోండి. నేను బలహీనం అయిపోవట్లేదు కదా, నా రెక్కలు బలహీనం అవ్వట్లేదు కదా, వైరాగ్యంలో ఎక్కడా తేడా రావట్లేదు కదా, అనంతమైన వైరాగిగా అవుతున్నానా లేదా?
సాహసం ఎంతవరకు నాలో రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆనంద ఉల్లాసాలు. సాహసం అనే ఆనంద ఉల్లాసాలు. సాహసం అంటే ఎలా ఉండాలి? ఏదైనా చెయ్యాల్సిందే. ఇప్పుడే చెయ్యాలి. ఈ రెక్కలు చెక్ చేసుకోమంటున్నారు బాబా. बाप दादा डबल विदेशियों का विस्तार देख खुश है। अभी क्या देखने चाहते हैं? हर बच्चा बाप समान संपन्न और संपूर्ण, सर्व खजानों से संपन्न, और हर श्रीमत जो मिलती रही है उसमें संपूर्ण पसंद है। బాప్దాదా డబల్ విదేశీయుల యొక్క విస్తారం, వాళ్ళ సేవ ఏదైతే ఇంకా పెంచుతున్నారు అది చూసి ఖుషి అవుతున్నారు. ఇప్పుడు బాబా ఏం చూడాలనుకుంటున్నారు? విదేశీ పిల్లల్లో ప్రతి పిల్లలు బాబా సమానంగా, సంపన్నంగా, సంపూర్ణంగా, అన్ని ఖజానాలతో సంపన్నంగా, బాబా నుండి ఏదైతే ప్రతి శ్రీమత్వం లభిస్తుందో అందులో కూడా సంపూర్ణంగా. ఇష్టమేనా ఇలా తయారవ్వడం? पसंद है तो ताली बजाओ। अच्छा, ये ताली हर दिन याद करना, अपने आप ही मन में बजाना, बाहर से नहीं, मन में बजाना। यह होमवर्क है। బాబా ఇచ్చింది ఏదైతే హోంవర్క్ చెప్పారో అది నచ్చితే చప్పట్లు కొట్టండి అంటున్నారు బాబా. అందరు చప్పట్లు కొట్టారు. ఈ చప్పట్లు ప్రతిరోజు గుర్తు చేసుకోండి అంటున్నారు బాబా. రోజు మీ మనసులో కూడా మీరు చప్పట్లు కొట్టండి. బాబా చెప్పారు హోంవర్క్, అది మేము పూర్తి చేస్తున్నాం. ఆ తృప్తిలో మీ మనసులో చప్పట్లు కొట్టాలి. అంతేగాని బయటకి కొట్టకండి, మనసులో కొట్టండి అంటున్నారు. ఇదే మీకు హోంవర్క్ అంటున్నారు బాబా. अच्छा, 90 देशों से 2300 भाई बहनें आए हुए हैं। 5 खंडों के भाई बहनों को अलग अलग ग्रुप में खड़ा किया। अमेरिका, कनाडा और कैरेबियन के भाई बहनें, दूसरा ऑस्ट्रेलिया, एशिया, न्यूजीलैंड, फिजी, तीसरा यूरोप, यूके, मिडिल ईस्ट, चौथा अफ्रीका, साउथ अफ्रीका, मॉरिशस, पांचवा रशिया, CIS, బాల్టిక్ కంట్రీస్. 90 దేశాల నుండి 2300 మంది అన్నయ్య లక్కీలు వచ్చారు బాబా మిల్లింగ్కి. 5 ఖండాల నుండి ఎవరైతే అన్నయ్యలు అక్కీలు వచ్చారో ఆ 5 ఖండాల వారిని వేరువేరుగా బాబా ఎదురుగా నిలబెట్టి చూపించారనమాట. ఒక్క ఖండం ఏంటంటే అమెరికా, కెనడా, కరేబియన్. రెండోది ఆస్ట్రేలియా, ఏషియా, న్యూజిలాండ్, ఫిజీ. మూడోది యూరోప్, యూకే, మిడిల్ ఈస్ట్. నాలుగోది ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, మొరీషియస్. ఐదోది రష్యా, CIS, బాల్టిక్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. వీళ్ళందరినీ బాబా ఎదురుగా నిలబెట్టారనమాట. सभी ने आगे बढ़ने का संकल्प भी किया है और आपस में रूह रिहान भी की है। बाप दादा के पास समाचार आता रहता है। अभी ఎవరు రెడీ గ్రూప్ बनाओ. అందరూ ముందుకు వెళ్ళే సంకల్పం కూడా చేశారు కదా. మీలో మీరు చర్చ చేసుకోండి, ఆత్మిక సంభాషణ. బాప్దాదా దగ్గరికి కూడా మీ సమాచారాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరు రెడీ గ్రూప్ని తయారు చేయండి అంటున్నారు బాబా. जो देश जितने भी आए हैं उन देशों में बाप दादा प्राइज देंगे. क्या प्राइज देंगे वो तो देखेंगे उस समय. ఏ దేశాల నుండి ఎంతమంది అయితే వచ్చారో ఆ దేశాల్లో బాప్ దాదా వాళ్ళకి ప్రైజ్ ఇస్తారంటే ఏ ప్రైజ్ ఇస్తారు అనేది ఆ టైంలో చూస్తానంటున్నారు బాబా. लेकिन बाप दादा डबल पुरुषार्थी बच्चों के हर एशिया के ग्रुप को यही कहते हैं कि कोई भी ग्रुप जो नंबर 1 जाएगा उसको प्राइज देंगे. డబల్ పురుషార్థి పిల్లలకి బాప్ దాదా ఇదే చెప్తున్నారు. ప్రతి ఏరియా గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఏ గ్రూప్ వాళ్ళు నెంబర్ 1, ఏ ఖండం వాళ్ళు నెంబర్ 1 వెళ్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తానంటున్నారు బాబా. एक देश के एक शहर में जितने भी सेंटर है, मानो अमेरिका है, अमेरिका के कनेक्शन में जो भी देश है वो सभी देश आपस में राय कर प्रोग्राम बनाए कि यहाँ सभी निर्विघ्न रहेंगे, एवर रेडी रहेंगे, मायाजीत रहेंगे, स्नेही और सेवा में सहयोगी रहेंगे. ఒక్కొక్క పట్టణం ఎన్నైతే సెంటర్స్ ఉన్నాయో ప్రతి ఒక్క దేశంలో కూడా, ఇప్పుడు అమెరికా ఉందంటే అమెరికా కనెక్షన్లు ఏ దేశాలు అయితే ఉన్నాయో
అందరూ కలిసి పరస్పరంలో ప్లాన్ తయారు చేసుకోండి, ప్రోగ్రామ్ తయారు చేయండి. ఏంటి, ఇక్కడ వాళ్ళందరూ నిర్విఘ్నంగా ఉంటారు, ఎవరు రెడీగా ఉంటారు, మాయాజీతులుగా ఉంటారు, స్నేహిగా సేవలో సహయోగిగా ఉంటారు. అలాంటి ప్లాన్ తయారు చేయండి అంటున్నారు బాబా. నిర్విఘ్నంగా ఉండాలి, ఎవరు రెడీగా ఉండాలి, మాయాజీతులుగా ఉండాలి, స్నేహిగా సేవలో సహయోగిగా ఉండాలి. जो నెంబర్ 1 होगा उसको बाप दादा ప్రైజ్ देगा. ఇందులో ఎవరు నెంబర్ 1 అయితే వాళ్ళకి బాప్ దాదా ప్రైజ్ ఇస్తారు. चलो एक नहीं तो 3 को देंगे, 1 2 नहीं 3 నెంబర్. ఫస్ట్ నెంబరే కాదు, సెకండ్ థర్డ్ ఒక్కరికి కాదు, ముగ్గురికి ఇస్తానంటున్నారు బాబా. 3 నెంబర్లు చెప్తున్నారు బాబా. वैसे तो एक को दिया जाता है, लेकिन డబల్ పురుషార్థి అయినా తో 3 కో ఛాన్స్ దేంగే, పసంద్ హే. మామూలుగా అయితే ఒక్కరికే ఇస్తారు కదా, కానీ బాబా ముగ్గురికి ఛాన్స్ ఇస్తున్నారు అంటున్నారు బాబా. 3 నెంబర్లు చెప్తున్నారు బాబా. ఇష్టమే కదా. हाथ उठाओ, पसंद है, कितना टाइम चाहिए, ये टीचर सुनावे कितना टाइम चाहिए प्राइज लेने में बताओ. सभी ने कहा फरवरी तक. सभी देशों की टीचर्स हाथ उठाओ. ठीक है, तैयार होंगे ना, फिर बाप दादा प्राइज देंगे. बहुत अच्छा, इसकी ताली तो बजाओ. अच्छा, भारत का भी टर्न आएगा, अभी तो आप लोगों का टर्न है. बाप दादा भी खुश होते हैं. वाह तीव्र पुरुषार्थी बच्चे वाह. కట అందరూ బాబా అడుగుతున్నారు, ఎవరికైతే బాబా చెప్పింది ఇష్టమో మాయాజీతులు అవుతాం, నిర్విఘ్నంగా అవుతాం, ఎవరు రెడీగా ఉంటాం, స్నేహిగా సేవలో సహయోగిగా ఉంటాం. ఇది ఇష్టమైన వాళ్ళు చేతులు ఊపండి. ఇష్టమే కదా, ఎంత టైం కావాలి. టీచర్లకు అడుగుతున్నారు, విదేశీ టీచర్లందరికీ ఎంత టైం కావాలి బాబా ప్రైజ్ పొందాలంటే. అందరూ ఫిబ్రవరి వరకు అని చెప్పారనమాట. అన్ని దేశాల యొక్క టీచర్స్ చేతులు ఎత్తండి అంటున్నారు బాబా. తయారవుతారు కదా, బాబ్ దాదా ప్రైజ్ ఇస్తారు, దీనికి చప్పట్లు కొట్టండి అంటున్నారు బాబా. తర్వాత భారతదేశం యొక్క టర్న్ కూడా వస్తుంది. ఇప్పుడు మీ టర్న్. బాప్ దాదా కూడా ఖుషి అవుతున్నారు, ఓహో తీవ్ర పురుషార్థి పిల్లలారా ఓహో అని. अच्छा, चारों ओर के तीव्र पुरुषार्थी, हिम्मत और उमंग उत्साह से उड़ने वाले, चलने वाले नहीं, उड़ने वाले, चारों ओर के बाप समान संपन्न और संपूर्ण बनने वाले, बाप दादा के दिल तख्त नशीन, सदा बाप के कंबाइंड रूप का अनुभव और सहयोग लेने वाले, हर एक बाप के सिकिला दे स्नेही बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. బాబా ఎవరికి ప్రియ స్మృతులు చెప్తున్నారంటే, నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి సాహసవంతులైన పిల్లలు మరియు ఆనంద ఉల్లాసాలతో ఎగిరేటటువంటి వాళ్ళు, నడిచే వాళ్ళు కాదు, ఎగిరేటటువంటి వాళ్ళు, నలువైపులా బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేటటువంటి బాబ్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులు, సదా బాబాతో కంబైన్డ్ రూపం యొక్క అనుభవం చేసుకుంటూ మరియు సహయోగం తీసుకునేటటువంటి ప్రతి ఒక్క బాబా యొక్క అల్లారు ముద్దు స్నేహి పిల్లలకి బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. दादियों से, दादीलతో बाबा మాట్లాడుతున్నారు. बाप के साथ आप सबका भी सहयोग रहा है ना. बच्चे और बाप दोनों के सहयोग से यज्ञ चला है, चलता रहेगा. బాబాతో పాటు దాదీలు ఎవరైతున్నారో మీ అందరి సహయోగం కూడా ఉన్నది కదా యజ్ఞంలో. బాబాతో పాటు దాదీల సహయోగం, పిల్లలు మరియు బాబా ఇద్దరు సహయోగంతోనే యజ్ఞం నడుస్తుంది, నడుస్తూనే ఉంటుంది. निमित्त तो आप भी हो ना, साकार में हर एक ने कहा दूसरे ने किया. మీరు కూడా నిమిత్తమయ్యారు కదా యజ్ఞాన్ని నడిపించడానికి, బాబాయే కాదు. సాకారంలో దాదీలందరూ ఎలా ఉన్నారు, ఒకరు చెప్పారు ఇంకొకరు విన్నారు, అది వెంటనే చేశారు. एक दो के सहयोगी बन उड़ रहे हो, बाबा उड़ते हुए देख खुश होते हैं. దాదీలందరూ ఒకరికొకరు సహయోగిలుగా అయ్యి ఎగురుతూ ఉన్నారు, బాబా కూడా చూసి ఖుషి అవుతున్నారు.
दादी जानकी ने कहा, कमाल है गुलजार दादी की, वो तो साथ में है ही। बाप दादा की यही शुभ इच्छा है कि आप सभी जो निमित्त है वह सदा एक दिखाई पड़े। జానకి దాది చెప్తున్నారు గుల్జార్ దాది యొక్క అద్భుతం. ఎందుకంటే గుల్జార్ దాది లేకపోతే బాబా రావడం కలవడం ఎలా అవుతుంది? బ్రహ్మబాబా వెళ్ళిపోయాక గుల్జార్ దాదియే కదా నిమిత్తమయ్యారు. కాబట్టి గుల్జార్ దాది కూడా దాదీలందరిలో ఉన్నారు కదా. అయితే బాబ్దాదాకి ఇదే శుభమైన కోరిక ఉందన్నమాట. ఏంటంటే మీరందరూ ఎవరైతే నిమిత్తమై ఉన్నారో మీరందరూ ఒకటిగా కనిపించాలి అందరికీ అంటున్నారు బాబా. భిన్న భిన్న నహీ ఏక్ దిక్కాయి దే, రకరకాలుగా కాదు ఒక్కరుగా కనిపించాలి. ఏక్ నే కహా దూసరే నే రాయి ది ఔర్ ఏక్ హో గయే. ఒకరు చెప్పారు వెంటనే అంటే రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారు, అందరూ ఒకటైపోయారు. ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటారు, ఒకరు చెప్తారు రెండో వాళ్ళు, కానీ అందరూ ఒకటై నడుస్తున్నారు. తబితో యజ్ఞ చల్ రా హై. ఇలా ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ ప్లాన్స్ వేసుకుంటూ అందరూ ఒకటై నడవడం, అలా ఉండడం వల్లే యజ్ఞం నడుస్తుంది అంటున్నారు బాబా. आप सबकी एकता से ही चल रहा है, चाहे बाहर से दिखाई नहीं दे, लेकिन संकल्प में विचारों में एक रह करके और आगे बढ़ाना है, क्योंकि अभी आप सबके ऊपर नजर है. మీ అందరి యొక్క ఏకతతోనే యజ్ఞం నడుస్తుంది. అది భలే బయటికి కనిపించకపోవచ్చు, కానీ మీ సంకల్పాల్లో మీ ఆలోచనలో అందరూ ఒకటిగా ఉంటూ ముందుకు తీసుకువెళ్ళడం యజ్ఞాన్ని. ఎందుకంటే మీ అందరి పైన బాబా యొక్క దృష్టి ఉందంటున్నారు బాబా. अच्छा वरदान, अपनी श्रेष्ठ वृत्ति द्वारा शुद्ध वायुमंडल बनाने वाले सदा शक्तिशाली आत्मा भव. వరదానం, మీ శ్రేష్ఠ వృత్తితో స్వయం యొక్క శ్రేష్ఠ వృత్తితో శుద్ధమైన వాయుమండలాన్ని తయారు చేసేటటువంటి సదా శక్తిశాలి ఆత్మగా తయారు కండి. స్వయం యొక్క శ్రేష్టమైన వృత్తితో శుద్ధమైన వాయుమండలాన్ని తయారు చేసేటటువంటి వారిగా సదా శక్తిశాలి ఆత్మగా తయారు కండి. जो सदा अपनी श्रेष्ठ स्मृति में स्थित रहते हैं वे किसी भी वायुमंडल वाइब्रेशन में डगमग नहीं हो सकते. ఎవరైతే సదా శ్రేష్టమైన వృత్తిలో స్థితిలో ఉంటారో వాళ్ళు ఏ రకమైన వాయుమండలం వైబ్రేషన్స్లో కూడా అలజడి చెందరు. శ్రేష్టమైన వృత్తిలో ఉండేవాళ్ళు ఎలాంటి వాతావరణం ఎలాంటి వైబ్రేషన్స్లో కూడా అలజడి చెందరు. వృత్తి సే వాయుమండల్ బంతా హై, మీ వృత్తితోనే వాయుమండలం తయారవుతుంది. यदि आपकी వృత్తి శ్రేష్ఠ है तो वायुमंडल शुद्ध बन जाएगा. ఒకవేళ మీ వృత్తి మీ ఆలోచనలు శ్రేష్టంగా ఉంటే వాయుమండలం శుద్ధంగా తయారైపోతుంది. వృత్తి శ్రేష్టంగా ఉంటే వాయుమండలం శుద్ధంగా తయారైపోతుంది. कई वर्णन करते हैं कि क्या करे, वायुमंडल ही ऐसा है, वायुमंडल के कारण मेरी वृत्ति चंचल हुई, तो उस समय शक्तिशाली आत्मा के बजाय कमजोर आत्मा बन जाते. लेकिन व्रत प्रतिज्ञा की स्मृति से वृत्ति को श्रेष्ठ बना दो तो शक्तिशाली बन जाएंगे. కొంతమంది వర్ణన చేస్తుంటారు ఏం చేయాలి, వాయుమండలం ఎలా ఉంది, వాయుమండలం కారణంగా నా వృత్తి చంచలమైపోయింది అంటే ఆ సమయంలో మీరు శక్తిశాలి ఆత్మకు బదులుగా బలహీన ఆత్మ అయిపోయినట్లు. కొంతమంది ఏమంటారు ఏం చేయాలి, వాయుమండలమే అలా ఉంది, వాయుమండలం కారణంగా నా వృత్తి చంచలమైపోయింది, నా ఆలోచనలు మారిపోయాయి అంటే ఏంటి అర్థం, ఆ సమయంలో మీరు శక్తిశాలి ఆత్మకు బదులుగా బలహీన ఆత్మ అయిపోయారు. కానీ మీరు వ్రతం తీసుకున్నారు కదా, ప్రతిజ్ఞ చేశారు కాబట్టి మీ యొక్క స్మృతితో మీ వృత్తిని శ్రేష్టంగా తయారు చేసుకుంటే శక్తిశాలిగా తయారైపోతారు అంటున్నారు బాబా. మీ స్మృతితో వృత్తిని శ్రేష్టంగా తయారు చేసుకుంటే శక్తిశాలిగా తయారవుతారు. స్లోగన్, गुणमूर्त बनकर सर्व को गुणमूर्त बनाना ही महादानी बनना है. గుణమూర్తులుగా అయ్యే అందరినీ గుణమూర్తులుగా తయారు చేయడమే మహాదానిగా అవ్వడం. గుణమూర్తులుగా అయ్యి అందరినీ గుణమూర్తులుగా తయారు చేయడమే మహాదానిగా అవ్వడం.
अव्यक्त इशारे निश्चय के फाउंडेशन को मजबूत कर सदा निर्भय और निश्चिंत रहो. అవ్యక్త ఇషారా నిశ్చయం యొక్క పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా మరియు నిశ్చింతంగా ఉండండి. आपस में एक दो के प्रति सच्चा स्नेह हो तो स्नेही आत्मा के प्रति कभी अनुमान पैदा नहीं होगा. పరస్పరంలో ఒకరి ప్రతి ఒకరికి సత్యమైన స్నేహం ఉండాలి. స్నేహి ఆత్మల ప్రతి ఎప్పుడు అనుమానం ఉత్పన్నం అవ్వదు. పరస్పరంలో ఒకరి ప్రతి ఒకరికి సత్యమైన స్నేహం ఉండాలి. సత్యమైన స్నేహిలుగా ఉండేటప్పుడు స్నేహి ఆత్మ ప్రతి ఎప్పుడు అనుమానం ఉత్పన్నం కాదు. उनके स्नेह के बोल साधारण होते भी फील नहीं होंगे. उनका हल्का बोल भी ऐसा लगेगा कि इसने अवश्य कोई मतलब से कहा होगा. వాళ్ళ యొక్క స్నేహం యొక్క మాటలు సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఏ రకమైన ఫీలింగ్ అనేది రాదంటున్నారు బాబా. వాళ్ళు మామూలుగా ఏదైనా మాట్లాడినా కూడా ఎప్పుడు ఇలా అనిపించదు. అంటే ఏదైనా మాట్లాడినా ఏమనిపిస్తుందంటే వీళ్ళు తప్పకుండా ఏదో అర్థంతోనే మాట్లాడారు. అంటే ఏదైనా సాధారణంగా మామూలు మాటలు అన్నా కూడా ఫీల్ అవ్వరు వాళ్ళు. మామూలు మాటలు కూడా ఎలా అనిపిస్తుందంటే వీళ్ళు ఇలా మాట్లాడారంటే ఇందులో ఏదో ఉంది అర్థం. స్నేహం ఉండేటప్పుడు అలా వాళ్ళకి అది అవగాహన అవుతుంది అంటున్నారు బాబా, ఏదో ఉన్నది ఇందులో అని. బేమతలబ్ వ్యర్థ నహి లగేగా. ఎదుటి వాళ్ళు ఏదని చెప్పినప్పుడు స్నేహం ఉండేటప్పుడు ఇదేదో పనికిరాని మాట అన్నారు, అనవసరమైన మాట అన్నారు అని అనిపించింది. ఇందులో ఏదో అర్థం ఉంది, తెలుసుకోవాలి, ఇందులో ఏదో ఉంది అని అనుకుంటారనమాట. జహా స్నేహ హోతాయి వహా ఫేత్ జరూర్ హోతాయి. ఎక్కడ స్నేహం ఉంటే అక్కడ నమ్మకం ఉంటుంది తప్పకుండా, ఇతరుల మాటల మీద విశ్వాసం ఉంటుంది. तो ब्राह्मण परिवार में एक दो के प्रति स्नेह व फेथ रख संपूर्ण निश्चय बुद्धि बनो तब ब्रह्मा बाप की आशाओं को पूरा कर सकेंगे. అంటే బ్రాహ్మణ పరివారంలో ఒకరి ప్రతి ఒక్కరు స్నేహం నమ్మకం పెట్టుకొని సంపూర్ణ నిశ్చయ బుద్ధిగా అయితే బ్రహ్మబాబా ఆశల్ని మీరు పూర్తి చేయగలరు అంటున్నారు బాబా. కాబట్టి బ్రాహ్మణ పరివారంలో ఒకరి ప్రతి ఒక్కరు స్నేహం నమ్మకం పెట్టుకొని సంపూర్ణ నిశ్చయ బుద్ధిగా అయినట్లయితే బ్రహ్మబాబా ఆశల్ని పూర్తి చేయగలరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. अपने कर्म ही मानव को ताज तख्त दिलाए, बिना किए ना कोई फल मिलता, किया व्यर्थ ना जो पुरुषार्थी कर्म से ऊंच श्रेष्ठ बन जाता है, ऊंच श्रेष्ठ बन जाता है. जो पुरुषार्थी कर्म से ऊंच श्रेष्ठ बन जाता है, ऊंच श्रेष्ठ बन जाता है. बिन मांगे उसे मोती मिलते, बिन मांगे उसे मोती
ऊंच श्रेष्ठ बन जाता है, ऊंच श्रेष्ठ बन जाता है। जो पुरुषार्थी कर्म से ऊंच श्रेष्ठ बन जाता है, ऊंच श्रेष्ठ बन जाता है। बिन मांगे